సంక్షేప రామాయణంలోని 46-47 శ్లోకాలు. తేన తత్రేవ వస్తా జనస్థాన నివాసిని విరూపిత శూర్పణక రాక్షసి కామరూపిణి. తతః శూర్పణకా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం తిస్రసం చైవ దూషణం చైవ రాక్షసం నిజగాన రణే రామః తేషాం చైవ పదానుగాన్. ఆ దండకారణ్యంలోనే జనస్థానం అనే ప్రదేశంలో శూర్పణక అనే రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి తన కోరిన రూపం ధరించగలది. రాముడు చెప్పడంతోటే లక్ష్మణుడు ఆ శూర్పణక ముక్కు చెవులు కోసి ఒక రూపం లేకుండా తయారు చేశాడు. అయితే ఇది లక్ష్మణుడు చేసినా రాముడు చెప్పడం వల్లే జరిగింది కాబట్టి రాముడు చేసినట్టే పెద్దలు చెప్తారనమాట. ఆ శూర్పణకు వెళ్లి అనేకమైన చాడీలు చెప్పడంతో రాక్షసులందరూ కలిసి రాముని మీదకి యుద్ధానికి రావడంతో ఆ రాక్షసులతో పాటు ఖరుడు, త్రిశిరసుడు, దూషణుడు అనే రాక్షసులందరినీ కూడా రాముడు యుద్ధంలో సంహరించాడు అని ఈ 2 శ్లోకాల్లో వాల్మీకి మహర్షితో నారద మహర్షి చెప్పారనమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ.